హలో ఫార్మర్స్, రైతు సోదరులందరికీ నమస్కారం. ఈరోజు టాపిక్లోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు సడన్గా టమాటా ధరలు తగ్గడానికి గల కారణాలు విశ్లేషించుకుంటే ప్రధానంగా డిసెంబర్ 6వ తేదీ పలమనేరు మార్కెట్ యార్డ్లో 15 కిలోల బాక్సు 1000 రూపాయలు అమ్మింది. ఆ తర్వాత డిసెంబర్ 15వ తేదీకి అదే పలమనేరు మార్కెట్ యార్డ్లో 15 కిలోల బాక్సు 100 నుంచి 150 రూపాయలకి పడిపోయింది. దీనికి గల ప్రధాన కారణాలు విశ్లేషించుకుంటే లోకల్ కాయలు రావడం, బయట సేల్స్ ఎక్కువగా లేకపోవటం, నార్త్లో వాళ్ళకి కావాల్సిన సరుకు వాళ్ళ దగ్గర ఉండటం, వాళ్ళ మార్కెట్కి తగ్గ సరుకు వాళ్ళ దగ్గరకు ఉంది. ముఖ్యంగా మన కాయలు బయట రాష్ట్రాలకు ఎక్కువగా ఎక్స్పోర్ట్ జరగటం లేదు. ఇంకొక ప్రధాన కారణం మంచు తక్కువగా ఉండటం, చలి తీవ్రత కూడా తక్కువగా ఉండటం, ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల కాయలు ఎక్కువగా మాగిపోతున్నాయి. ఎండ వల్ల కాయలు చాలా తొందరగా మాగిపోతున్నాయి. నవంబర్లో పడిన వర్షాల వలన పంటలు సరిగా అవ్వకపోవడం వలన చెట్లలో ఉన్న కాయలన్నీ ఒకసారిగా ఎండల వలన మాగిపోతున్నాయి. దీనివల్ల సరుకు ఎక్కువ అవుతుంది. 4-5 కటింగ్స్కే తోట ఖాళీ అయిపోతుంది. ఈ కారణాల వలన ధర తగ్గిన ధర మళ్ళీ పెరగడం లేదు. చూద్దాం మళ్ళీ టమాటా ధర ఎప్పుడు పెరుగుతుందో చూద్దాం.